హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ నామాడి సిస్టర్స్ మా ఇంటి రుచులు. నేను మీకు పరిచయం చేయబోయే వంట పలావు చికెన్ పెరుగు చట్నీ. బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, బంగాళదుంప, క్యారెట్ అండ్ బిర్యానీ స్పైసెస్. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి ముందుగా నెయ్యి వేసి నెయ్యి వేసిన తర్వాత 2 గరిటెలు నూనె వేసుకుందాం. ఆ తర్వాత పలావుకు సంబంధించిన సామాన్లు ముందుగా జాపత్రి, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, పలావాకు కూడా వేసుకుని కాసేపు గరిటెతో కలుపుదాం. ఆ తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం. తర్వాత క్యారెట్ వేసుకుందాం. ఆ తర్వాత బంగాళదుంపలు కూడా వేసుకుందాం. ఆ తర్వాత 2 పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర. ఇవన్నిటిని ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. అవన్నీ మగ్గేంత వరకు అలా కలుపుకుంటూ వేగిందాం. ఇవన్నీ మగ్గిన తర్వాత కొంచెం కళ్ళుప్పు వేసుకుందాం. తర్వాత చిటికెడు పసుపు. మళ్ళా అన్నీ కలిసేంత వరకు కలుపుకుందాం ఒకసారి. తర్వాత మూత పెట్టుకుని కాసేపు మగ్గించుకుందాం. మళ్ళీ మూత తీసి ఇవన్నీ ఉడికినాయో లేదో చూసుకుని అప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం, 1 స్పూను. మళ్ళీ అన్నిటికి పట్టేంత వరకు కలుపుకుని కొంచెం కారం కూడా చిటికెడు, తర్వాత పలావ్ మసాలా కూడా వేసుకుని మళ్ళీ కలుపుకుందాం. ఆ తర్వాత 2 గ్లాసులు బియ్యం కడిగి వార్చుకున్నాం కదా, అవి మళ్ళీ తాలింపులో వేసుకుని ఒకసారి గరిటె పెట్టి మళ్ళీ అంతా కలిసేలా కలుపుకుందాం ఒకసారి. మొత్తం బియ్యానికి అంతటికి మసాలా, పలావ్ మసాలా పట్టేలా కలుపుకుని రెండు గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకుందాం. అప్పుడు మొత్తం అంతా ఒకసారి మళ్ళీ గరిటెతో వాటర్ అంతా బియ్యానికి కలిసేలా కలుపుకొని మూత పెట్టుకుందాం. ఒక 5 నిమిషాలు పోయాక ఒకసారి మళ్ళీ మూత తీసి కొంచెం కొత్తిమీర పైన చల్లుదాం. మళ్ళీ ఒకసారి గరిటెతో తిప్పి స్టవ్ కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుందాం, మూత పెట్టుకుందాం. బిర్యానీ రెడీ. చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: కేజీ చికెన్కి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ విత్ మసాలా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని 4 గరిటెల నూనె వేసుకుందాం. నూనె కాగుతుండగా చిటికెడు పసుపు వేసుకుని
కడిగి పెట్టుకున్న చికెన్ని ఆ నూనెలో ఒకసారి వేసి కొంచెం వేగించి ఒకసారి గరిటె పెట్టి కలుపుకుంటే మొత్తం అంతా వేగుతుంది. కలిపాక మూత పెట్టుకుందాము. అలా మూత తీసి చూసేసరికి కొంచెం ఉడుకుద్ది. ఆ ఉడుకుతున్నప్పుడు ఆ చికెన్ వేగుతూ ఉంటుండగా పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ కూడా వేసుకుని ఆ చికెన్తో పాటు అవి కూడా వేపుకుందాం. ముందుగా చికెన్ పసుపులో వేసి వేపామనుకో నీసు వాసన రాకుండా ఉంటుందని నేను అలా చేస్తానన్నమాట. అప్పుడు ఈ మూడు మిక్స్ చేస్తుంటే వేగుతూ ఉంటుంది, ఉడుకుతూ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కలిపిన తర్వాత ఒకసారి మూత పెట్టుకుని మళ్ళీ మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుదాం. మొత్తం అంతా కలుపుకుని బాగా ఉడుకుతుందనగా అప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ విత్ మసాలా చూపించాను కదా మీకు ముందుగానే, అది వేసుకుందాం. 2 స్పూన్లు. మళ్ళా గరిటతో ఒకసారి కలుపుకుంటే మొత్తం అంతటికి పడుతుంది కాబట్టి ఒకసారి మళ్ళా 3 సార్లు గరిటతో కలిపి, అప్పుడు మీకు ముందుగా చెప్పాను కదా నేను కళ్ళుప్పు వాడతానని, ఆ కళ్ళుప్పు కూరకు సరిపడా వేసుకుందాం. ఆ తర్వాత ఉప్పు వేసిన తర్వాత 4 స్పూన్లు కారం నేనైతే వేస్తున్నాను. ఆ తర్వాత మరలా అంతా ఒకసారి కలుపుకుని ఉప్పు, కారం, మసాలా అంతా కలిసేలాగా కలుపుకుందాం ఒకసారి. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా ఒకసారి వేసి మొత్తం కలిసేలాగా కూర అంతా కలుపుకుందాం. మొత్తం కూర అంతా మసాలా, కారం, ఉప్పు, కొత్తిమీర కలిసేలా కలుపుకొని ఒక లోటలో సగం నీళ్ళు కొంచెం, అంటే ఆల్రెడీ బాయిల్ ఫ్రై చేశాను కాబట్టి చికెను మరీ అంత ఎక్కువ కాకుండా కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి మళ్ళీ కళాయి అంతా పట్టుకొని తిప్పి మొత్తం అంతా కలిసేలాగా అప్పుడు మూత పెట్టుకుందాం. ఒక 5 నిమిషాలు అయ్యాక గ్రేవీగా కూర అవుతుండగా మళ్ళా తరిగి పెట్టుకున్న కొత్తిమీర పైన చల్లుకుంటే అంతే, చికెన్ కర్రీ రెడీ. ఆ తర్వాత పెరుగు చట్నీకి కావాల్సిన పదార్థములు: పెరుగు, ఉల్లిపాయ, కొత్తిమీర, చిటికెడు సాల్ట్ వేసుకుని ఒకసారి గరిటతో మొత్తం అంతా కలిసేలా కలుపుకుని
పక్కన పెట్టుకుందాం. అంతే, పెరుగు చట్నీ రెడీ.